And hello guys, welcome back to another video of Hammond Trading University. And the video lo, I just want to show my experience that how I passed my first 100k account in a single trade. Okay, నేను ఒక సింగిల్ ట్రేడ్ లో 100k అకౌంట్ ని ఎలా పాస్ చేయగలిగాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోనుకుంటున్నాను. సో ఈ అకౌంట్ కి రావడానికి చాలా అకౌంట్ నేను ఫెయిల్ అయ్యాను, కొన్ని పేఅవుట్స్ తీసాను, కొన్నిసార్లు పేఅవుట్స్ తీసిన అకౌంట్స్ కూడా పోయాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ అకౌంట్ లో నా ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, జస్ట్ ఫర్ షేరింగ్ పర్పస్. సో మీకు ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ నేను తీసుకుంది కాల్వర్ ఫండింగ్ అనే ప్లాట్ఫామ్ లో. సో ఇది నాకు $450 పడింది, నాకు తీసుకోవడానికి $450 పడింది. సో నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు నేను 10th తీసుకున్నా. ఓకే, 15 తీసుకున్నా. అక్టోబర్ మంత్ లో, ఇది ఇప్పుడు కూడా కాదు, అక్టోబర్ 15 ఎప్పుడో రావాల్సిన వీడియో, బట్ ఇప్పుడు వచ్చింది. ఓకే, అక్టోబర్ 15 రోజు నేను తీసుకున్నా, బట్ దాని తర్వాత నాకు ట్రేడ్ చేయడం అవ్వలేదు. బట్ ఆఫ్టర్ అక్టోబర్ 21 రోజు అయింది నాకు అవ్వడం. సో ఆ రోజు మీకు బాగా గుర్తుండొచ్చు, అక్టోబర్ 21 ఇస్ ద వెరీ వెరీ బ్యాడ్ డే ఫర్ గోల్డ్. ఎందుకంటే మార్కెట్ క్రాష్ అనేది ఆ విధంగా అయింది. అండ్ నేను ఆ క్రాష్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నేను సెల్ ఎంట్రీస్ తీసుకున్నాను. సో ఇన్ దట్ వే ఐ పాస్ మై ఛాలెంజ్ ఫేస్. ఓకే, ఇక్కడ ఒకటే 100k దగ్గర ఉంది. అలాగలా సింగిల్ ట్రేడ్ లోనే మొత్తం $11,000 ప్రాఫిట్ జనరేట్ చేయగలిగాను. అండ్ ఈ వీడియో ఈ పక్క వేస్తే చూడండి ఆ వీడియోని, ఆ స్క్రీన్ రికార్డ్ కూడా చేసుకున్న ఆ వీడియోని. సో ఏం జరిగిందని చెప్పి. సో దాని తర్వాత చూద్దాం. సో పక్కన వేస్తాను చూడండి. ఓకే, ఆ రోజు ఇది ఛాలెంజ్ అకౌంట్ కాబట్టి అక్కడ అయిపోయింది. సో ఆ రోజు 11th స్టార్టింగ్ బ్యాలెన్స్ $100,000. దాంతో $11,000 ప్రాఫిట్, ఆల్మోస్ట్ $12,000 ప్రాఫిట్ జనరేట్ చేసి సింగిల్ ట్రేడ్ లో. దీని రూల్స్ అయితే సేమ్ అన్నిట్లాగే, 10% టార్గెట్, 6% మ్యాక్స్ లాస్, 4% డైలీ లాస్. సో ఎలా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న ట్రేడ్స్ బట్టి చూడండి, 3,000, 3,000, 3,000, 3,000, 3,000. ఆ ముందు ట్రేడ్స్ నేను కొన్ని తీసుకున్నాను. బట్ ఆ రోజు నాకు ఆ రోజు మొత్తం ట్రేడ్ చేసినప్పటికీ ఆ రోజులో మొత్తం నాకు ఓవర్ ట్రేడ్ చేసింది కొంచెం. అందుకే కొంచెం చేసిన తర్వాత నాకు అది మీద సో అనాలిసిస్ లేకుండా షేర్ చేయకూడదు అని చెప్పి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి వేస్ట్ ఎందుకు అని చెప్పి నేను కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ న్యూయార్క్ సెషన్ లో మళ్ళీ వచ్చాను. న్యూయార్క్ సెషన్ లో సింపుల్ గా ఒకటే మూవ్ 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్ తీసుకుంటే ఓకే, 5 ట్రేడ్స్ తీసుకున్నాను. $12,000 ప్రాఫిట్ జనరేట్ చేశాను ఆ రోజు. సో ఆ రోజే ఆ రోజు మొత్తం ట్రేడ్స్ 19 ట్రేడ్స్ ఆ రోజు. అనుకోకుండా అన్ని ట్రేడ్స్ కూడా చేయకూడదు మ్యాక్సిమం చెప్పాలంటే, బట్ ఆ రోజు ఎలాగైనా పాస్ చేయను ఒక అగ్రెసివ్నెస్ తో వెళ్ళాను. కానీ కూల్ మైండ్ తో ఆలోచించడం మాత్రం మర్చిపోయాను. ఇన్ దట్ వే ఐ లాస్ట్, బట్ ఐ గెయిన్. ఎందుకంటే లాస్ట్ టైం న్యూయార్క్ సెషన్ లో మళ్ళీ నేను ఆ ఎక్స్పీరియన్స్ ని వాడాను కాబట్టి అలా జరిగింది. ఆ తర్వాత ముందు రోజు చూడండి, దాంతో ఎప్పుడు నేను ట్రేడ్ చేయలేదు. చూడండి, ఫస్ట్ వన్ లో ప్రీవియస్ ఎప్పుడు కూడా ట్రేడ్ చేయలేదు ఫస్ట్ డేట్. అండ్ ఇది ఆ రోజు స్టాండర్డ్ టైమింగ్స్, యూటీసీ స్టాండర్డ్ టైం, ఈ ప్రాబ్లం ప్రకారం వాళ్ళు ఆ ఆ టైమింగ్స్ వాళ్ళు మెజర్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్స్, ఇక్కడ ఇది వస్తుంది. ఓకే, ఇది పాస్ అయిన సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ అలాగా ఫండ్ సర్టిఫికేట్ హేమంత్ ఎఫెక్స్ అని నా పేరు. అలాగా చూడండి, అక్కడ అక్టోబర్ 21 అని ఒక డేట్ ఉంటుంది. ఆ రోజే నేను పాస్ అయ్యాను. సో ఆ ట్రేడ్ కూడా చూపిస్తాను. సో అకౌంట్స్ ఓవర్ వ్యూ. ఇక్కడ వీడు కొంచెం ఏమంటారు, ప్రొఫెషనల్ వేలో వెళ్ళడానికి కాంట్రాక్ట్ అని చెప్పి ఒక పీడిఎఫ్ పంపించి దాని మీద సైన్ చేసి పంపించమని చెప్తాడు. సో ఇవన్నీ జస్ట్ ఒక ఫార్మాలిటీకి సైనింగ్ అంటే వాళ్ళు పెట్టిన రూల్స్ కి మనం అగ్రీ చేసినట్టు. ఓకే, కేవైసీ అంటే ఏట్లేదు, మీ ఆధార్ కార్డ్ అప్డేట్స్ అవ్వాలి. అది కూడా పెద్ద విషయం కాదు. ఇస్తే ఇవ్వకపోయినా మీరు ఏ ఫోటో అప్లోడ్ చేసినా సరే అది తీసుకుంటాడు. బట్ నేనైతే ఈ ప్లాట్ఫామ్ ని ఎవరికి సజెస్ట్ చేయట్లేదు, బికాస్ ఈ రూల్స్ తట్టుకోవడం అంత ఈజీ కాదు, అది కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. అందుకే వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అది. అకౌంట్స్ ఓవర్కి వెళ్తే ఇది ఇంకే దాని సంగతి ఇది. ఓకే, నేను తీసుకున్న ట్రేడ్ అయితే చూద్దాం. ఓకే, ఆ రోజు అక్టోబర్ 21 అనమాట. నేను అనుకున్నా, చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక రెసిస్టెన్స్ జోన్, ఇది 1 అవర్ చార్ట్ చూపిస్తున్నా. ఒక జోన్స్ కొంచెం క్లియర్ గా కనిపిస్తాయి అని చెప్పి. 1 అవర్ చార్ట్ చూసుకుంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర అయితే చార్ట్ ఉంది. ఓకే, ఒక ట్రేడ్ అయితే ఉంది, ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఇక్కడ ఉంది రెసిస్టెన్స్ జోన్. బట్ ప్రైస్ అనేది ఈ పర్టికులర్ రిజెక్షన్ బ్రేక్ చేయట్లేదు కాబట్టి, అండ్ అగైన్ ఆ ఫాల్ రావడానికి చాలా చాలా టైం ఉంది అప్పటికి. బట్ ఐ వెయిటెడ్ ఫర్ మై క్లియర్ ఎంట్రీ. మీన్స్ జస్ట్ ఒక క్లారిఫికేషన్ కోసం నేను ఎంట్రీ కోసం వెయిట్ చేశా.
సో all I need to is just I want to break this zone or and ఈ పర్టికులర్ జోన్ ని రెస్పెక్ట్ చేసి బైస్ ఎంట్రీ ఇవ్వండి, బైస్ ఎంట్రీ చేసుకోండి. బట్ బిగ్ బేరిష్ క్యాండిల్ అనేది ఈ పర్టికులర్ రిజెక్షన్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తూ క్లోజ్ అయింది. బట్ ఓకే, దాని తర్వాత నేను ప్రైస్ ఒక ఫస్ట్ టార్గెట్ దగ్గర పెట్టుకున్నా, ఈ ఏరియాని పట్టుకొని ఈ ఏరియాని పెట్టా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు తీసుకొని పెట్టా. బట్ ప్రైస్ అయితే ఆ జోన్ కూడా రిజెక్ట్ చేసుకుని కిందకి వెళ్ళిపోయింది, రిజెక్ట్ చేస్తూనే ఉంది. నేను అనుకున్నా ఓకే ప్రైస్ ఏమో ఇక్కడ వస్తుందేమో, ఇక్కడ నుంచి బోన్స్ అవుతామో అనుకున్నా. బట్ దాని తర్వాత ప్రైస్ మళ్ళీ డౌన్ కి వెళ్ళి మళ్ళీ తర్వాత కొన్ని డేస్ దాకా కన్సల్టేషన్ లో ఉండిపోయింది ప్రైస్ అనేది. సో ఆ రోజు తీసుకున్న ట్రేడ్ ఇది, ఆ రోజు తీసుకున్న ట్రేడ్ ఇక్కడ ఎంట్రీ అయ్యాను విత్ స్టాప్ లాస్ ఆఫ్ దట్. నేను టేక్ ప్రాఫిట్ అయితే నేను పెట్టలేదు, నేను ఎంట్రీ ఎగ్జిట్ అయిపోయింది అంతే. నేను స్క్రీన్ రికార్డింగ్ పక్కన వేస్తా చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు పాస్ 100K. ఫస్ట్ స్టార్ట్ స్మాల్. ఓకే, ఫస్ట్ ఒక 5K అట్లీస్ట్ 10K ఆ 5K తో స్టార్ట్ చేయండి. అది పాస్ అయ్యి పేఅవుట్ చేసిన తర్వాత అందులో వచ్చిన పేఅవుట్స్ తో మాత్రం మీరు స్కేల్ చేస్తూ వెళ్ళండి. అండ్ అగైన్ పేఅవుట్ చేసిన వెంటనే 100K వెళ్ళిపోండి అని చెప్పట్లేదు. ఫస్ట్ 10K పాస్ చేస్తే 25K వెళ్ళండి, లేదంటే 10K నుంచి డైరెక్ట్ 50K వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. జస్ట్ ఒక సింపుల్ రిస్క్ మేనేజ్మెంట్ మీరు మేనేజ్ చేసుకోగలరంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు మేనేజ్ 50K. 50K అకౌంట్ పాస్ అయిన తర్వాత 100K దగ్గరికి వెళ్ళాలని కూడా మీకు అనిపించదు, బికాస్ 50K ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఒక మంత్ కి ఒక $3,000 వరకు, $3,000-4,000 వరకు మీరు అయితే పేఅవుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయగలరు. ఈ $50,000 మీరు మేనేజ్ చేయగలరు అంటే. దాని తర్వాత ఓకే, మీకు ఒక డ్రీమ్ ఉంది నాలాగా 100K ఫండెడ్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే దెన్ గో ఫర్ 100K. ఓకే, మీ డ్రీమ్స్ ని నేను ఆపుకోమని చెప్పట్లేదు, బట్ గో ఫర్ 100K ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్స్ టు యూ. ఓకే, అప్ టు యూ. ఓకే, లేకపోతే నాకు 10K అకౌంట్ చాలు అనుకుంటే 10K అకౌంట్ తీసి ఎవ్రీ మంత్ $400-500 వరకు తీస్తే చాలు అనుకుంటే ఓకే గో. ఆ డీసెంట్ గా 25K అకౌంట్ తో ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా $1,000 to $1,200 నేను తీద్దాం అనుకుంటున్నాను, చాలు మరి ఇంకా వద్దు అనుకుంటే డీసెంట్ గా 25K అకౌంట్ తో అయిపోండి. లేకపోతే మీరు మీ ట్రేడింగ్ కెరియర్ గా తీసుకుందాం అనుకుంటే డూ ఓకే, ఒక 100K అకౌంట్స్ ఒక 3-4 తీసుకొని పాస్ చేసి అలా రొటేషన్ చేస్తూ ఉంటే వస్తుంది. లేకపోతే ఫ్యూచర్స్ మీద ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు, అంతవరకే. లేదంటే మీకు ఒక డీసెంట్ మనీ కావాలి అనుకుంటే, డీసెంట్ ఒక ఇన్కమ్ సోర్స్ లో జనరేట్ అవ్వాలి చాలు నాకు ఇంకేం వద్దు అనుకుంటే మాత్రం 25K అకౌంట్ 25K మాత్రమే చూడండి. 25K తీసుకొని ఆ అకౌంట్ ని పాస్ చేసి ఆ అకౌంట్ ని కాపాడుకుంటే చాలు, అంతకుమించి ఏం ఒక్కర్లేదు. 25K అకౌంట్ తీసుకొని ఎవ్రీ మంత్ ఒక 1,000 to $1,200 చాలు. USD, రూపీస్ కాదు, 1000. ఓకే, అంటే ఒక 90,000 నుంచి 1 lakh ఎక్స్ట్రా, 90,000 to 1 lakh మనీ పర్ మంత్ జనరేట్ చేస్తే చాలు అనుకుంటే 25K అకౌంట్ తీసుకొని 10% టార్గెట్ ఉంటుందంటే $2,500 మీరు జనరేట్ చేయాలి. దాని తర్వాత ఈ ఒక్క ఛాలెంజ్ బేస్ క్లియర్ చేయడం కష్టపడితే చాలు, 2,500 అనేది. దాని తర్వాత 5% అనేది 1,250 అలాగా 5% ఎవ్రీ మంత్ మీరు అలా మేనేజ్ చేసుకుంటూ మీ లాస్ చేసిన రిస్క్ మేనేజ్మెంట్ ని మీరైతే అలా చూసుకుని ఉండొచ్చు. అండ్ ఇందులో మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అంటే జాయిన్ మై కమ్యూనిటీ. అండ్ ఇట్ ఈస్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో పెట్టాను. అండ్ 4,500, ఇట్ కాస్ట్ ₹4,500 ఫర్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, ఫర్ లైఫ్ టైమ్ యాక్సెస్ నేను ₹4,500 కి పెట్టా. ద లింక్ విల్ బి ఇన్ మై డిస్క్రిప్షన్. సి ఓకే, 4,500 డిస్కౌంట్ సర్వర్ యాక్సెస్ దొరుకుతుంది. అండ్ మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు, డైరెక్ట్ గా నా నుంచి మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎటువంటి ప్రైస్ యాక్షన్, ఎస్ఎంసి ఆర్ ఎనీ కాన్సెప్ట్స్ అయినా సరే, రిస్క్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ అయినా, సైకాలజీ కాన్సెప్ట్స్ అయినా, నేను మీకు క్లాస్ తీసుకొని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ మీ హ్యాండ్ అనేది మీరు ప్రాఫిటబుల్ అయ్యే వరకు వదిలేదే లేదు. అండ్ దిస్ ఈస్ మై అడ్వైస్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ గైడెన్స్ ఆర్ ప్రాఫిట్ ట్రేడ్ అవ్వాలని లేదు, మీ దగ్గర ఓన్ క్యాపిటల్ ఉందన్నా సరే ఓకే, ఆ క్యాపిటల్ మేనేజ్ ఆ క్యాపిటల్ ని మీరు ఎలా ప్రాఫిట్స్ ఎలా జనరేట్ చేయగలరు అనే గైడెన్స్ కూడా నేను మీకు ఇస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, ద లింక్ విల్ బి ఇన్ మై డిస్క్రిప్షన్. సో ఈ వీడియోకి అయితే ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ దట్ హౌ ఐ పాస్డ్ మై ఫస్ట్ 100K. అండ్ చెప్తున్నా కదా, ఈ ప్లాట్ఫామ్ అయితే నేను మీ అందరికి
ఎక్కువ సజెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే దీనిలో రూల్స్ అలాగున్నాయి. కొంచెం కష్టంగా ఉంటాయి. ఇంకో ఫార్మ్‌కైతే చూడండి ఫండర్ ప్రో, ఫండెడ్ ఫార్మ్ ఆర్ ఫండింగ్ పిప్స్ ఇలాంటి ఫార్మ్స్‌లో చూడండి. అంటిల్ అన్లెస్ అది మీ దగ్గర క్యాపిటల్ లేదు అనుకుంటే మాత్రమే. ఆఫ్‌కోర్స్ ఇదంతా మీ ఇష్టం. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.